హలో అందరికీ. నేను పల్లి చిక్కీ చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. బట్ మీరు లాస్ట్ వరకు చూడండి. నేను ఒక అడుగుతాను మిమ్మల్ని. సో ఇక్కడ పల్లి చిక్కీ ప్రాసెస్ చూసేద్దామండి. నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి కప్పుంబావు పల్లీలు తీసుకున్నాను. అంటే ఒక కప్పు అండ్ ఇంకొక పావు కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇక్కడ ఫైన్గా మంచిగా వేయించుకున్నాను అనమాట. దాని తర్వాత పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత దాని పొట్టంతా తీసేసి ఒక్కొక్క పల్లీని రెండుగా చీల్చుకున్నాను. దాని తర్వాత ఒక నెయ్యి తీసుకొని ఒక ప్లేట్కి ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ప్లేట్కి రాసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కప్పుంబావు పల్లీలకు నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. కొన్ని వాటర్ వేసాను. ఇంకా ఇట్లా బెల్లం మంచిగా కరిగిన తర్వాత ఇక్కడ పాకం వచ్చేసిందండి. పాకం చెక్ చేసుకోవడానికి నేను ఒక కప్లో వాటర్ తీసేసుకొని అందులోకి బెల్లం వేసేసుకున్నాను. ఇట్లా తుంచితే మంచిగా తునగాలండి. ఇక్కడ సరిగ్గా కనిపించలేదు. అలా అయితే పర్ఫెక్ట్ అనమాట చిక్కీస్కి పాకం. సో నేను ఇక్కడ పల్లీల్ని ఇప్పుడు ఇంకా పాకంలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇదంతా తీసేసుకొని నేను ఒక గ్లాస్కి నెయ్యి రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఈవెన్గా. అండ్ దెన్ వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. అండ్ కొంచెం వేడి తగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఇంకా తీసుకోవడమే అండి. బట్ ఇక్కడ నాకు ఏం జరిగిందంటే తీసేటప్పుడు కరెక్ట్గా రాలేదండి. సో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఏంటి అనేది అర్థం కాలేదు. సో మీకేమన్నా తెలుసుంటే కొంచెం చెప్పండి నాకు అండ్ సజెస్ట్ చేయండి. అండ్ నేను మళ్ళీ ట్రై చేస్తాను ఈ పల్లి చిక్కీ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు. సో ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాతే తీసాను. బట్ నాకు కరెక్ట్గా రాలేదండి. ఆ ప్లేట్కి కొంచెం అతుక్కొని పోయినట్టు అనిపించింది. సో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఏంటి అనేది అర్థం కాదు. ఇలా అతుక్కుపోయిందండి. నేను ఇంకా స్పూన్ పెట్టి కరెక్ట్గా ఇలా గట్టిగా తీసాను అనమాట. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. టేస్ట్ బాగాలేదన్నట్టు కూడా కాదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.